ప్యాకేజీ 8,98,000 చూస్తే కేవలం 66 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. మేము కోరినట్టు, నిర్వాసులు కోరినట్టు 25 లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లిస్తే కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇవాళ మిట్టలకి సంబంధించి స్టాంప్ డ్యూటీలో మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ ఉన్నారు. అలాగే మిట్టలు పెడుతున్నటువంటి పెట్టుబడుల్లో 50% రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ఉంది. అలాగే 15 సంవత్సరాల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు ఇస్తూ ఉన్నారు. జిఎస్టీ 15 సంవత్సరాల పాటు మినహాయింపు ఇస్తూ ఉన్నారు. అలాగే 10 సంవత్సరాల పాటు 1 కిలోలీటర్ వాటర్ కేవలం 50 పైసలకు మాత్రమే మిట్టలకి నీరు అందిస్తూ ఉన్నారు. ఈ నీరు కూడా ఏలేరు కాలువ నుంచి, నాతవరం మండలం ఎంబీపట్నం నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఈ మిట్టలకి రాయితీలు ఇస్తూ ఉన్నారు. అలాగే 1 యూనిట్ విద్యుత్ కేవలం 1 రూపాయికి మాత్రమే ఇవాళ రాయితీలు ఇస్తూ ఉన్నారు. అంటే లక్షల కోట్ల రూపాయలు మిట్టల కంపెనీకి రాయితీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పెట్టడానికి భూములు, ఇళ్లు సర్వస్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను ఆదుకోవడంలో ఎందుకు ఇంత తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ మీరు చెబుతున్నటువంటి అభివృద్ధిలో భూములు కోల్పోయిన, ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి ప్రాధాన్యత ఉండదా? మీరు ఓన్లీ కేవలం మిట్టల యొక్క అభివృద్ధిగా ప్రచారం చేస్తూ ఇవాళ కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. పైకిరేపల్లి నియోజకవర్గం, నక్కపల్లి ప్రాంతం మరొక గాజువాకగా మారబోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పారిశ్రామిక అభివృద్ధి జరగబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. స్టీల్ ప్లాంట్తో పాటుగా ఉప పరిశ్రమలు అన్నీ వచ్చి ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. మొదటి విడతలో సుమారుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. రెండో విడత మొత్తం కలిపి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. 60 నుంచి 70,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మేము అడగడమే కాదు, 2025 సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులు సైతం అడిగారు. భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వారికి 6 గదులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా ఒక చట్టం చేశారు. ఎక్కడైనా పరిశ్రమ నెలకొల్పితే ఆ పరిశ్రమలో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసే మీకు చిత్తశుద్ధి లేకపోతే మీరైనా ఒక ప్రకటన చేయాలి కదా. మిట్టలతో ప్రభుత్వం ఒప్పందం చేయాలి. ఎంతమందికి స్థానికులకి ఉద్యోగాలు ఇస్తారు, ఎంతమంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇస్తారు, దీని మీద ఒక రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ చేయాలని చెప్పి పోరాడుతున్నా, అనేక వినతి పత్రాలు ఇచ్చినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోరు, హోంమంత్రి పట్టించుకోరు, జిల్లా కలెక్టర్ పట్టించుకోరు. జిల్లా కలెక్టర్ ఇవాళ రేపు మారిపోతారు. రాబోయే 3 సంవత్సరాల కాలంలో హోంమంత్రి గారు ఉండరు. ఆనాడు కంపెనీ నిర్మాణం వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం 2029 నాటికే తొలిదశ పూర్తవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 2029 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు కావాలని చెప్పి నిర్వాసితులు కానీ స్థానికులు కానీ కలిసి వెళ్ళి కంపెనీ యాజమాన్యాన్ని అడిగితే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి ఆనాడు చెప్తే ఎవరిని అడగాలి? కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల పేరు చెప్పి భూములు తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు లేకుండా చేసి స్థానికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకుంటున్నటువంటి కంపెనీ యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. దాని యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే సరే ఈవేళ మిట్టల్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.